నమస్కారం అండి. ఈ వర్షాకాలం వల్ల మనకి ఎండ నుండి చాలా ఉపశమనం కలిగింది. కానీ దానివల్ల వచ్చే ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్తో పాటు వెన్నెముక అండ్ జాయింట్ హెల్త్ కూడా కొంచెం పాడవుతుంది. ఎందుకు అంటే ఇంట్లోనే ఉండిపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల మనకి జాయింట్ అన్ని స్టిఫ్గా నొప్పిగా ఉంటున్నాయి. సో దానికోసం కొన్ని చిట్కాలు చెప్తాను. ఇంట్లో ఉన్నప్పుడు తరచుగా యాక్టివ్గా ఉండడం, తరచుగా ఈ స్టిఫ్నెస్ అవాయిడ్ చేయడం కోసం మనం రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ లేదా యోగా లేదా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ జాయింట్ స్టిఫ్నెస్ అండ్ స్పైన్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. ఈ స్లిప్పరీ ఫ్లోరింగ్ ఉండడం వల్ల మనకు జారడం పడడం వల్ల నడుము ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్ లేదా ఫ్రాక్చర్స్కి కూడా దారి తీస్తాయి. అందువల్ల ఇంట్లో ఎప్పుడు నీట్గా డ్రైగా ఉండే ఫ్లోరింగ్ ఇంపార్టెంట్. బాత్రూమ్ బయట ఎప్పుడు ఒక మ్యాట్ వేసి డ్రైగా ఉంచడం ఇట్స్ ఆల్వేస్ బెటర్. బయట వెళ్ళినప్పుడు ఎక్కువ మటుకు తడి ఫ్లోరింగ్ని అవాయిడ్ చేయడం బెటర్. ఈ చిట్కాలు పాటించడం వల్ల మనకి స్పైన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం.